కేవలం ఇదొక సెటైరికల్ ఆన్‌లైన్ ఔట్‌రేజ్ అని అంటున్నారు గదా! ఈ సెటైరికల్ ఆన్‌లైన్ ఔట్‌రేజ్‌కి ఒక ఐడియాలజీ కూడా లేదు అనే విమర్శ వస్తుంది. సో, ఇంత ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్న బీజేపీ ఇంత ఔట్ రూటెడ్ అయిపోతే దాన్ని ఇది ఎట్లా ప్యారలల్‌గా దానికి ఇది ప్రత్యామ్నాయంగా ఎట్లా నిలబడతది అనుకోవచ్చు? అదేనండి. ఇప్పుడు ఇది స్పార్క్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఈ ఈ యువత అందరిలో ఒక సిద్ధాంతం లేదు అనేది మాత్రం నిజం. కానీ ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ అడుగు వెళ్ళి మేమందరం ఒక మేనిఫెస్టో చేసుకుంటాం. మేమందరం ఒక ఐడియాలజీ చేసుకుంటాం. మేము సెర్చింగ్ మొదలుపెట్టాం. సత్య ఘోషణ మొదలుపెట్టాం. మాకు సత్యం దొరుకుద్ది. మాకు సత్యం ఆర్ఎస్ఎస్ దగ్గర అయితే ఒక ఐడియాలజీ ఉందో మాకు దాని కౌంటర్ కల్చర్‌కి భారతదేశంలో ఐడియాలజీ ఉంది. బుద్ధుడు ఉన్నాడు. కబీర్ ఉన్నాడు. ఆ ఐడియాలజీ మేము ఇంప్లాంట్ చేసుకొని మా శరీరాలు వేరేనా మా సిద్ధాంతం ఒకటి చేసుకొని ఈ రోజున యువతలో కూడా ఒక కల్చరల్ మూవ్మెంట్ తయారు చేస్తాం. ఆ కల్చరల్ మూవ్మెంట్ తయారైన తర్వాతకి ఆర్ఎస్ఎస్ కున్న ఐడియాలజీ దాని కౌంటర్ కల్చర్ ఈ భూమి పుత్రుల ఈ ద్రవిడియల్ ఐడియాలజీ ఒకటి ఆర్యుల ఐడియాలజీ